హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎంఐఏ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. ఇది సీజన్ 1 మాత్రమే. ప్రస్తుతానికి ఈ సీజన్ 1 లో 9 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన ఎటా జోన్స్ తన ఒక ఫ్యామిలీలో హ్యాపీగా లివ్ చేస్తున్న టైంలో తన ఫ్యామిలీని అయితే ఒక డ్రగ్ కార్టెల్ మాఫియా అయితే మొత్తం చంపేస్తారు భయ్య. వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎటా జోన్స్ ఏం చేసింది, మరి ఫ్యామిలీని ఎందుకు చంపేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ ఎంఐఏ అనే సీజన్ 1 సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్య. నేనే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటా ఐ థింక్, ఎందుకంటే మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ అమ్మాయి, వన్ ఉమెన్ ఆర్మీ, పైగా రివెంజ్ అంటున్నారు. సో మంచి యాక్షన్ బ్లాక్స్ ఎలాంటివి ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఏం లేదు. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ వాళ్ళు సెటప్ చేసుకున్న విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ ని కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, ఆ డ్రగ్ కార్టెల్ కానీ, వీటన్నిటిని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 3 ఎపిసోడ్ ని స్టార్ట్ అవుతుంది భయ్య డ్రామా అన్నది. 7 ఎపిసోడ్స్ ఓవర్ గా స్ట్రెచ్ చేశారు అనిపించింది. ఎందుకంటే తను ఎలా రివెంజ్ తీసుకుంటుంది అన్న దానికన్నా కూడా ఎక్కువగా లవ్లీ అనే క్యారెక్టర్, స్టాన్లీ అనే క్యారెక్టర్, క్యారమెన్ అనే క్యారెక్టర్ అండ్ విలన్స్ మీద ఇంకొక విలన్ ఉంటాడనమాట డ్రగ్ కార్టెల్ మాఫియాకి, ఆ విలన్ క్యారెక్టర్ అండ్ ఈ విలన్స్ ఎవరైతే ఉన్నారో 12 మంది, వీళ్ళ గురించి ఇదంతా డ్రామా చూపిస్తాడనమాట. అరే ఇదంతా ఎందుకురా నాకు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే అంత సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వదు ఆ డ్రామా అంతా కూడా. ఏదైనా వరల్డ్ బిల్డింగ్ సెట్ చేస్తున్నాము నెక్స్ట్ ఫ్యూ సీజన్స్ కి అనుకుంటే ఇంతలా సెటప్ చేసినా పర్లేదు. బికాస్ వాళ్ళు పరిచయం చేసే క్యారెక్టర్స్ అన్ని కూడా అక్కడికక్కడే చనిపోతూ ఉంటాయి. సో ఇంకెందుకు పరిచయం చేయడం నాకు అర్థం కదా. అంత టైం ఇవ్వడం వాళ్ళకి. మెయిన్ గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ టార్గెట్ ఏంటంటే 12 మంది మెన్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీని చంపిన వాళ్ళని వైప్అవుట్ చేయాలి, వాళ్ళని చంపేయాలి అంతే. ఈ సీజన్ 1 లో దగ్గర ఒక 8 పీపుల్ వరకు చంపేస్తుంది, కానీ ఆ చంపిన విధానం మనకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎందుకంటే ఇట్స్ లైక్ చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట తనకి చంపడానికి. తనేం పెద్ద ట్రైనింగ్ తీసుకోదు, అలా అని చెప్పేసి పెద్ద కిల్లింగ్ సీక్వెన్సెస్ కూడా హెవీగా ఉంటాయి అలాగంటే ఏమి ఉండదు. జస్ట్ నార్మల్ అండ్ ఈజీ గోయింగ్ కింద అనిపిస్తుంది. నాకు అంతగా నచ్చలేదు. కిల్లింగ్ సీక్వెన్సెస్ లో నచ్చింది ఏదన్నా ఉందంటే ఒక డ్రోన్ సీక్వెన్స్ ఉంటుంది, అది ఒకటి బాగుంది. అండ్ క్యారెక్టర్స్ మొత్తంలో కూడా స్టాన్లీ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య. వాడి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది నాకు. వాడి మీద ప్రత్యేకంగా ఒక స్పిన్ ఆఫ్ ఇది ఇవ్వచ్చు, అంత బాగుంది వాడి క్యారెక్టర్ అన్నది నాకు. అదొకటి బాగా వర్కౌట్ అయింది. అండ్ సీజన్ 1 ఎండింగ్ ఇచ్చిన విధానం అయితే నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఎండింగ్ లో ఒక ట్విస్ట్ అయితే రాసుకున్నారు, అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా క్లోజర్ ఇచ్చారు అనిపించింది. సీజన్ 2 కోసం వెయిట్ చేయొచ్చు అనిపించింది. బట్ ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నానంటే, నేను మొత్తం టోటల్ గా కిల్లింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసి కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఏదన్నా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుంది సీజన్ 2 అనిపించింది నాకు. ఎందుకంటే దీన్ని ఓవర్ గా స్ట్రెచ్ చేస్తున్నారేమో సీజన్ 2 కూడా అనిపించింది. అండ్ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని గురించి కూడా చాలా డైవర్ట్ చేసేసారు డ్రామాలో, అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ కి ఆంటీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది క్యారమెన్ అని చెప్పేసి, అది కూడా అంత సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు, అంత సరిగ్గా వర్కౌట్ కూడా అవ్వలేదు. అండ్ ఎలియాస్ అని చెప్పేసి విలన్ క్యారెక్టర్స్ లోనే ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్య, వాడి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలియాస్ క్యారెక్టర్ కూడా ఇట్స్ గుడ్ అనిపించింది. ఓవరాల్ గా సిరీస్ అయితే ఇట్స్ యావరేజ్ టైం పాస్ అయితే అయిపోతుంది. మీకు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సీజన్ 2 వచ్చినప్పుడు చూద్దాం, చూసి అప్పుడు కూడా రివ్యూ పెడతాను. ఎందుకంటే మరీ అంత వర్స్ట్ అయితే ఏం లేదు సిరీస్, అలా అని చెప్పి సూపర్ తోపుగా కూడా లేదు, యావరేజ్ అంతే భయ్య. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. జియో హాట్స్టార్ లో ఉంది, ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.